హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ రెసిపీ సొరకాయ సర్వపిండి. ఈ ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది సర్వపిండి. దీనికోసం తొక్క తీసి తురిమి పెట్టుకోవాలి సొరకాయని. అలాగే ఒక గంట ముందుగా నానబెట్టుకోవాలి పప్పులని. నేను శనగపప్పు అలాగే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు కారం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులో పచ్చిమిర్చి తీసుకోండి. కారం ఎక్కువే మిక్సీ పట్టుకోండి, మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు కారం. అలాగే ఒక 10 నుండి 15 వెల్లుల్లి వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇది కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇలా నలిగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ధనియాలు ఇలాగే ఉంటాయి, ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఒక స్టీల్ బేసన్ తీసుకోండి. అందులో తురుముకున్న సొరకాయ తురుము వేసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న పప్పులు వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసాను నేను, మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు. అలాగే ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. దీనికి బియ్యం పిండి కొలత ఉండదు. సొరకాయలో ఉండే వాటర్కి తగ్గట్టుగా పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. కారాన్ని ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి పిండి క్వాంటిటీని బట్టి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకొని ముద్దలా పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఇలా చిన్న ముద్దలుగా వేసుకుంటూ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి గిన్నెకి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్స్ లాగా పెట్టుకోండి. ఇది మరీ సన్నగా పెట్టుకుంటే గిన్నెగా అంటుకుంటుంది, లావుగా పెట్టుకుంటే ఉడకదు. సో మీడియంగా ఇలా ప్రెస్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ పైన మీడియం టు లో ఫ్లేమ్లో సైడ్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి మన సర్వపిండిని. ఇలా సైడ్స్ అన్నీ బాగా కాలిపోయినాయి చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మన సర్వపిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ గిన్నెను దింపేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే సైడ్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ తీయాలి మన సర్వపిండిని. ఇలా ఒక ప్లేట్లో వేసుకోండి. అంతే, చూడండి చక్కగా కాలిపోయింది మన సర్వపిండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లోకైనా, టీ టైం స్నాక్ లాగా, పొద్దున బ్రేక్ఫాస్ట్ లాగా అయినా కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మీకు నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.